హాయ్! ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అనేది ఒక నామవాచకం తెలుగులో. అంటే పేరు చెప్పే పదం. ఒక వ్యక్తి, స్థలం, జంతువు, వస్తువు భావానికి ఉన్న పేరును నౌన్ అంటారు. ఎగ్జాంపుల్: రవి ఇతను ఒక పర్సన్, అంటే వ్యక్తి. హైదరాబాద్ అనేది ప్లేసు, అదొక నౌను. డాగ్ అనే అనిమల్, అదొక నౌన్. బుక్ థింగ్, ఒక వస్తువు, అది కూడా నౌన్. నౌన్ లవ్ అనేది ఫీలింగ్, ఒక భావం, కాబట్టి అది కూడా నౌనే. ఈజీ ఫార్ములా ఏంటి అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ నౌన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇన్ సెంటెన్సెస్. రవి ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ నౌన్ అనేది రవి. డాగ్ ఈజ్ ఎ బార్కింగ్. ఇక్కడ నౌన్ అనేది డాగ్. ఐ హ్యావ్ ఎ బుక్. ఇక్కడ బుక్ అనేది నౌన్. అంటే ఏ పేరు అయినా కానీ నౌన్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి. హాయ్! ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్‌లో నౌన్ గురించి తెలుసుకుందాం. నౌన్ అనేది ఒక నామవాచకం తెలుగులో. అంటే పేరు చెప్పే పదం. ఒక వ్యక్తి, స్థలం, జంతువు, వస్తువు భావానికి ఉన్న పేరును నౌన్ అంటారు. ఎగ్జాంపుల్: రవి ఇతను ఒక పర్సన్, అంటే వ్యక్తి. హైదరాబాద్ అనేది ప్లేసు, అదొక నౌను. డాగ్ అనే అనిమల్, అదొక నౌన్. బుక్ థింగ్, ఒక వస్తువు, అది కూడా నౌన్. నౌన్ లవ్ అనేది ఫీలింగ్, ఒక భావం, కాబట్టి అది కూడా నౌనే. ఈజీ ఫార్ములా ఏంటి అంటే నేమ్ ఈజ్ ఈక్వల్ నౌన్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఇన్ సెంటెన్సెస్. రవి ఈజ్ ఏ స్టూడెంట్. ఇక్కడ నౌన్ అనేది రవి. డాగ్ ఈజ్ ఎ బార్కింగ్. ఇక్కడ నౌన్ అనేది డాగ్. ఐ హ్యావ్ ఎ బుక్. ఇక్కడ బుక్ అనేది నౌన్. అంటే ఏ పేరు అయినా కానీ నౌన్ అవుతుందని మనం గుర్తుంచుకోవాలి.